టెస్ట్ అయితే అయిపోయింది, మ్యాచ్ గెలిచేసాం 160 రన్స్ తేడాతో. బట్ ఇంకా కొన్ని ఇష్యూస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా బ్యాటింగ్ చూసారా, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. అండ్ బౌలింగ్ అయితే ఓవరాల్ టెస్ట్ లో మనవ్ సుతార్ అండ్ జడేజా వీళ్ళిద్దరే బాగా బౌలింగ్ చేయగలిగారు. మరి మిగతా ముగ్గురు బౌలర్స్ పరిస్థితి ఏంటి? ఇది పక్కన పెడితే WTC పాయింట్స్ టేబుల్ లో 5th పొజిషన్ కి వచ్చేసాం. కొంచెం పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఫైనల్ కి వచ్చే ఛాన్సెస్ మెరుగుపడ్డాయి. అటు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మీద ఓడిపోవడం, ఇప్పుడు ఇండియా గెలవడం కొంచెం పాజిటివ్ మూమెంట్ అనేది చెప్పాలి. అండ్ శ్రీలంకతో ఇంకో టెస్ట్ ఉంది, అది కూడా గెలవగలిగితే ఇండియాకి ఇంకా బెటర్ అయితే ఛాన్సెస్. వీటన్నిటితో పాటు నెక్స్ట్ టెస్ట్ కి ఏం చేంజెస్ జరగవచ్చు, ఈ టెస్ట్ ఎలా సాగింది, ఏమి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్ స్టోరీస్. మ్యాచ్ అయితే తొందరగానే అయిపోయింది, పెద్ద టెన్షన్ పెట్టలేదు. నిన్న కొంచెం దినుషా అండ్ డిసిల్వా కొంచెం స్టాండర్డైజ్ అయ్యారు. మేబీ ఏమన్నా టెన్షన్ పెడతారని ఒక చిన్న ఆలోచన వచ్చింది నిన్న స్టెమ్స్ టైంలో. బట్ ఈ రోజు అయితే ఈజీగానే ఫినిష్ చేస్తారు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ కొంచెం డిఫెండ్ చేశారు, కానీ వన్స్ వికెట్ పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకెవరు డిఫెండ్ చేయలేకపోయారు. అటు డిక్వెలా కానీ ఆ తర్వాత వచ్చిన బౌలర్స్ కానీ ఎవరు అంత మంచి డిఫెండ్ చూపించలేదు. సో ప్రాబ్లీ తొందరగానే అయిపోయింది మ్యాచ్. ఇండియా తరపున పర్ఫామ్ చేసిన బౌలర్స్ ఇద్దరే కనిపిస్తున్నారు, మనవ్ సుతార్ అండ్ జడేజా. మరి సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఎందుకంత పర్ఫామ్ చేయలేకపోయారు? సిరాజ్, ప్రసిద్ కృష్ణ గురించి పక్కన పెడితే కుల్దీప్ యాదవ్ పర్ఫామ్ చేయాల్సిన ఛాన్స్ ఉంది. బికాస్ స్పిన్నర్స్ కొంచెం అనుకూలించి చెప్పి మనవ్ సుతార్ గానీ జడేజా గానీ అద్భుతంగా స్పిన్ చేయగలిగారు. మరి ఎందుకు కుల్దీప్ యాదవ్ పడలేదు, ఈ విషయం అయితే డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఈ మ్యాచ్ లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి గురించి మాట్లాడితే ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే మ్యాచ్ గెలిచాం, ఆ హ్యాపీనెస్ లో ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకోవాలి కాబట్టి. ఫస్ట్ బ్యాటింగ్, దేవదత్ పడిక్కల్ నంబర్ 3 లో చాలా బాగా కుదురుకున్నాడు అండ్ మంచి ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160, సెకండ్ ఇన్నింగ్స్ లో 40, సో 200 పైన స్కోర్ కొట్టాడు. బాగానే కుదురుకున్నట్టు కనిపించింది. అండ్ నెంబర్ 3 కోసం ఇండియా ఎప్పటి నుంచి ఒక మంచి బ్యాట్స్మెన్ కోసం ఎదుగుతుంది, చాలా మందిని ట్రై చేసింది, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్లీ ఒక బెటర్ బ్యాట్స్మెన్ దొరికాడనే హోప్ అయితే దొరికింది. మరి రేపు సుదర్శన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? సుదర్శన్ నెంబర్ 3 ఇస్తారా లేదా పడిక్కల్నే కంటిన్యూ చేస్తారనేది ఒక డౌట్ ఉంది. అండ్ కేఎల్ రాహుల్ యాజ్ యూజువల్ ఫామ్ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం ఇంజరీ వల్ల రిటైర్డ్ హర్ట్ అవ్వాల్సి వచ్చింది, ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు మంచిగా. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 30+ రన్స్ కొట్టాడు. సో బెటర్ గానే కనిపిస్తున్నాడు అండ్ కంటిన్యూస్ ఫామ్ చూపిస్తూ వస్తున్నాడు టెస్ట్ లో. అండ్ రిషబ్ పంత్ కమ్ బ్యాక్ కూడా కొంచెం పాజిటివ్ గానే కనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 30+ స్కోర్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 50 చేశాడు. సో రిషబ్ పంత్ కొట్టిన 50నే సెకండ్ ఇన్నింగ్స్ లో మనకు కొంచెం పాజిటివ్ గా కనిపించింది. ఎందుకంటే రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఏదైతే కొలాప్స్ నడిచిందో చాలా కన్సర్నింగ్ గా ఉంది. సో ఈ విధంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అండ్ దేవదత్ పడిక్కల్ వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్ చూపించారు అండ్ బెటర్ బ్యాటింగ్ చూపించారు. సో ఇది కొంచెం పాజిటివ్ గా కనిపించింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మనవ్ సుతార్ అద్భుతంగా మనం మాట్లాడుకున్నట్టు చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ గానీ, ఈ రోజు శ్రీలంకతో గానీ, మరి అవుట్ ఆఫ్ ద ఏషియా వెళ్ళినప్పుడు ఎలా బౌలింగ్ చేస్తాడు అనేది చూడాలి. అందరూ మనవ్ సుతార్ గురించి మాట్లాడుకుంటారు అంటిల్ న్యూజిలాండ్ సిరీస్ కి వెళ్ళి అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూసే వరకు మాత్రం. అండ్ జడేజా యాజ్ యూజువల్ నెంబర్ 1 ఆల్రౌండర్, 350+ వికెట్స్ తీసాడు, 4000 రన్స్ కొట్టాడు, ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు కపిల్ దేవ్ తో పాటు. సో ఆ విధంగా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు మళ్ళీ టీమ్ లోకి. బ్యాటింగ్ అంత ఇంపాక్ట్ చూపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు, బట్ బౌలింగ్ లో మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశాడు అండ్ సెకండ్ బెస్ట్ బౌలర్ మనవ్ సుతార్ తర్వాత. ఇంకా నెగిటివ్స్ కి వస్తే యశస్వి జైస్వాల్ చాలా కన్సర్నింగ్ గా కనిపిస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కి అవుట్ అవడం ఒకటైతే, స్టార్టింగ్ లోనే కొంచెం రెక్లెస్ షాట్ ఆడుతున్నాడు అని ఒక చిన్న డౌట్ తెప్పిస్తున్నాడు అనమాట. కొంచెం కుదురుకొని ఒక 2-3 ఓవర్స్ అయిపోయాక ఆడితే బెటర్. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ లోనే వికెట్ పడితే ఏమైందంటే కొంచెం ప్రెషర్ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కి, బాల్ కొత్తగా ఉంటది, స్వింగ్ ఎక్కువ అవుతుంటది. సో ఇది కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, లోవర్ ఆర్డర్ కొలాప్స్, ఇది ఖచ్చితంగా కన్సర్న్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇండియా బాగా ఆడుతుందో టాప్ ఆర్డర్, అప్పుడు లోవర్ ఆర్డర్ కూడా బాగా ఆడుతుంది. ఎప్పుడైతే టాప్ ఆర్డర్ ఒకవేళ వికెట్స్ పడితే లోవర్ ఆర్డర్ దాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. చాలా మ్యాచెస్ లో రీసెంట్ గా ఇలా జరుగుతుంది. అండ్ ఎందుకంటే ఇండియా లోవర్ ఆర్డర్ లో క్లియర్ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అనమాట. వన్స్ జడేజా గా నిలబడలేకపోతే వికెట్స్ టపా పడిపోతున్నాయి. సో ఇది ఒక కన్సర్న్ థింగ్. ఎందుకంటే బౌలర్స్ లో ఎక్స్పీరియన్స్ లేదు, ఆల్రౌండర్ లో ప్రాబ్లీ జడేజా అండ్ మనవ్ సుతార్ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనకు అంత మంచి లీడ్ రాకపోతే పరిస్థితి ఏంటనేది ఒక డౌట్ ఇక్కడ. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఇండియా సెకండ్ టెస్ట్ లో అడ్రస్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, ఫాస్ట్ బౌలర్స్. అటు సిరాజ్ గానీ, ఇటు ప్రసిద్ కృష్ణ గానీ అంత ఇంపాక్టివ్ బౌలింగ్ వేయలేకపోయారు. ఎస్పెషల్లీ ప్రసిద్ కృష్ణ మనం ముందుగానే మాట్లాడుకున్నాం, మనం ప్రివ్యూ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫాస్ట్ బౌలింగ్ కి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, బౌలర్స్ ఎందుకు వీక్ అవుతారు అనేది మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. మరి సెకండ్ టెస్ట్ కి ఏమన్నా బ్రార్ ని తీసుకొస్తారా ప్రసిద్ కృష్ణని వదిలి అనేది చూడాలి. శ్రీలంకలో ఒక బ్యాట్స్మెన్ చాలా పాజిటివ్ ఇంటెంట్ చూపించాడు, దినుషా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో 50+ రన్స్ ఏమో కొట్టాడు. అద్భుతమైన ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. మరి సెకండ్ మ్యాచ్ లో కూడా ఈ రకంగా ఆడితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక బెటర్ ప్లేయర్ దొరికినట్టే శ్రీలంకకి. కుశాల్ మెండిస్ అండ్ నిశంక ఇద్దరు లేకపోవడం వల్ల కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఆ టైంలో ఇటువంటి ఒక కొత్త బ్యాట్స్మెన్ ఇంత
ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడడం ఒక పాజిటివ్ న్యూస్. మరి ఇప్పుడు సెకండ్ టెస్ట్ లో ఎవరు ఉండరు అనే ఛాన్స్ చూస్తే ఇండియా టీమ్ లో మోస్ట్లీ 1 or 2 చేంజెస్ జరగవచ్చు. ఫస్ట్ థింగ్ గుర్నూర్ బ్రార్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రసిద్ధ్ కృష్ణ బదులు, అండ్ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో సరణ్ జైన్ ఏమన్నా తీసుకుంటారనేది ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ లో కొలాప్స్ అయిందో ఆల్రౌండర్ మీద మళ్ళీ గౌతమ్ గంభీర్ కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి, ఒకవేళ కుల్దీప్ యాదవ్ తీస్తే సరణ్ జైన్ ని తీసుకురావాలి అండ్ డెబ్యూ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మోస్ట్లీ 2 చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ విత్ దిస్ WTC పాయింట్స్ లో కూడా 5th ప్లేస్ కి వచ్చాం, కొంచెం మనకు పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయింది. మరి నెక్స్ట్ టెస్ట్ కూడా గెలిస్తే ఇంకొంచెం బెటర్ అయింది. న్యూజిలాండ్ కి వెళ్ళేటప్పుడు చాలా పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. మీ ఒపీనియన్ ఏంటి ఈ టెస్ట్ లో? పాజిటివ్స్, నెగిటివ్స్ నేను ఏదైనా మిస్ అయ్యానా వాటిని కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.